ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఒక పక్కన నెతన్యాహు ట్రంపుల మీటింగ్ జరిగింది. రెండో పక్కన చూస్తే గాజా మీద అటాక్ నిన్న కొనసాగింది, ఇవాళ కూడా కొనసాగింది. అంటే మరి వీళ్ళ చర్చలు ఏమైనట్టు? హమాస్ వాళ్ళు శాంతి ప్రతిపాదనకు అంగీకరించినట్టు ప్రకటించారు, బట్ అసలు పాయింట్ మాత్రం అట్లాగే ఉంచారు. ఏంటది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బందీలందరినీ విడిచిపెట్టడం. దశల వారీగా అంటారు, దశల వారీగా ఏడాదిన్నర అయిపోయింది, ఇంకెన్ని దశలు చేస్తారు వాళ్ళ ఆ నాటకం. అమెరికా అదే ట్రాప్లో ఉంది. నెతన్యాహు అదే విషయం చెప్పుకొచ్చాడు, ఎట్టి పరిస్థితులలో ఇజ్రాయెల్ ప్రజలు ఒప్పుకోరు, బందీలందరినీ ఒకేసారి విడిచిపెట్టాల్సిందే, విడిచిపెట్టనంత వరకు అటాక్ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని హమాస్తో పాటుగా ఇటు పక్కన అంటే హమాస్ తరపున ఖతారు వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ప్లస్ అమెరికాతో కూడా తేల్చి చెప్పారు. ఇవాళ కూడా పెను విధ్వంసం చేసుకొచ్చారు. తెల్లవారుజాము నుంచి భారీ దాడులకు పాల్పడుతోంది ఇజ్రాయెల్. అయితే వెనక్కి తగ్గేదే కనిపించట్లా.